రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటేనని, అనవసర వివాదాలతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడం సరికాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో నేను తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ తాము జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది కదా, ఇప్పుడెందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు? అమెరికాలో కూడా తెలుగువారు సెనేటర్లు అవుతున్నారు. ప్రజాసేవ చేసేవారినే ప్రజలు ఆదరిస్తారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తెలంగాణలో మాట్లాడుతున్న మాటలు ఎంత మాత్రం కరెక్ట్ కాదు. 2 రాష్ట్రాలుగా విడిపోయి 12 ఏళ్లు అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడెందుకు మళ్లీ ఇవన్నీ సృష్టిస్తున్నారు? ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఎవరికి మంచిది కాదు. తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగువారిగా అంతా కలిసికట్టుగా ఉండాలి. 2 రాష్ట్రాలను ప్రగతి పదంలో నడిపించుకోవడమే అందరి లక్ష్యం కావాలి అని అన్నారు. విమర్శ తప్ప వాళ్ళకి ఏం చేతనవుతుంది? విధ్వంసం, విమర్శలు తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమీ చేత కాదు. ఒక రాజకీయ పార్టీ హెల్తీ కాంపిటీషన్లో ఉండాలి. ప్రజలకు ఏది రైటు ఏది రాంగ్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా ఒకటే మార్గం, శాశ్వతంగా ప్రజలు రిజెక్ట్ చేయడం. ఒక రాజకీయ పార్టీలో గుర్తింపు రద్దు చేయడం. ఆ గుర్తింపు ఎవరు రద్దు చేయాలి? ప్రజలే చేయాలి. ఆ పరిస్థితి వస్తారు. మనం చూస్తున్నాం, అసత్యాన్ని పదే పదే చెప్తే అది నమ్మేస్తారని భ్రమలో బతుకుతున్నారు. తెలుగుదేశం కానీ నేను కానీ ఇప్పుడు ఎన్డీఏ కానీ మేము డిఎస్సికి ఒక బ్రాండ్. 5 ఏళ్ళు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేసాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్. మనం మాట్లాడుతుంటే ఒక అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు, ప్యాకాట్కి ఇచ్చేసారని మాట్లాడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వారేసుకుంటున్నారు. ఏంటది? ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ గేమ్. గవర్నమెంట్ ఆఫ్ నేను నీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. మీరు చేయడం కాదు, నేను చేయడం కాదు, ఇవన్నీ దేర్ ఆర్ అసోసియేషన్స్. ఒలింపిక్ అసోసియేషన్ కింద డిఫరెంట్ అసోసియేషన్స్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్కదానికి ఒక అసోసియేషన్ ఉంటుంది. కబడ్డీ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, అందులో 2-3 అసోసియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు. ఇవి నేను ఇచ్చేటే కాదు. దేన్ని ఎంత వెయిట్ ఇవ్వాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ ఇట్ ఏ ఫార్మల్ కేటగరైజేషన్. డిఎస్సి నియామకాలపై మాజీ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణల్ని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డిఎస్సి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అభ్యర్థులకు గౌరవప్రదంగా నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. తప్పుడు ప్రచారాలతో యువతలో అయోమయం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం తప్పదని హెచ్చరించారు. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో దగ్గర జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ మీద, డిఎస్సి జరిగిన విధానం మీద చాలామంది అది దురదృష్టం అనుకోవాలో లేకపోతే వాళ్ళకి ఏ ఆత్మలు చెప్పని అనుకోవాలో నాకు తెలియదు, కానీ రిక్రూట్మెంట్ అంతా అయిపోయి అందరూ కూడా టీచర్ ఉద్యోగాలు చేస్తున్న తర్వాత 8 నుంచి 9 నెలల తర్వాత మేల్కొండం అనాలో వాళ్ళకి గుర్తొచ్చింది అనాలో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇష్టానుసారంగా రాద్ధాంతం చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి యాజ్ ఎ సీఎంగా దగ్గర 2 డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఎంతమంది టీచర్స్ ఈరోజు వర్క్ చేస్తున్నారని చూసుకుంటే
దగ్గర మన టీడీపీ హయాంలో కానీ సిబిఎన్ సార్ హయాంలో కానీ 1,96,000 మందికి టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులు జరిగినాయి. యాజ్ ఆఫ్ నౌ ఇందాక నేను చెక్ చేసుకుంటే స్టేట్ లెవెల్ మొత్తం మీద 3,11,000 సుమారుగా టీచర్స్ పనిచేస్తున్నారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో 60% గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళే. అందులో నేను చాలా గర్వంగా చెప్పగలను, 2001 డిఎస్సిలో నేను కూడా సెలెక్ట్ అయ్యి టీచర్గా పనిచేసి 12 సంవత్సరాలు నా తాలూకా టీచర్ నా ఉద్యోగాన్ని కూడా నేను అక్కడ చేసి 2013లో రిజైన్ చేసి నేను మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చిన సందర్భం. దానివల్ల నాకు చాలా క్లియర్గా తెలుసు డిఎస్సి నోటిఫికేషన్ ఎలా జరుగుతుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, సెలక్షన్ ఎలా జరుగుతుంది, పోస్టింగ్స్ ఎలా జరుగుతున్నాయి అన్నది. ఎందుకంటే డైరెక్ట్గా నేనే వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి. అంటే ఇక్కడ ఇన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చి ఇంతమంది రిక్రూట్మెంట్ జరిగి ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మంది టీచర్ ఉద్యోగాలు చేస్తూ, మొన్న రీసెంట్గా ఉన్న డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే దగ్గర 240 కోర్టు కేసులను దాటుకొని సుమారుగా 148 రోజుల్లోనే దగ్గర రికార్డు స్థాయిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రక్రియను స్టార్ట్ చేసింది. అంటే సుమారుగా 15,000 మందికి పైగా టీచర్ పోస్టులు, అది కూడా అతి గౌరవంగా ఇచ్చారు. ఎంత గౌరవంగా ఇచ్చారంటే వాళ్ళ తాలూకా 8 సంవత్సరాల కళ, అంటే వాళ్ళు వెయిట్ చేయటం. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా చదువుకొని వచ్చిన వాళ్ళమే. చదువుకోలేని వాళ్ళు, బీకామ్లో కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదివిన వాళ్ళు చాలా మాట్లాడతారు. అవన్నీ పక్కన పెట్టుకుంటే నేనేమంటానంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఒక ఉద్యోగం రావాలి. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడే విధానాలు ఎప్పటికీ సమర్థనీయం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరులో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, లలిత గ్రూప్ దశాబ్దాలుగా వైద్య రంగంలో విశ్వసనీయ సేవలు అందిస్తోందని కొనియాడారు. సౌత్ ఇండియాలోనే తొలిసారిగా అత్యాధునిక ఎంఆర్ఐ స్కానింగ్ సదుపాయాన్ని లలిత హాస్పిటల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ను హెల్త్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశామని, ఇప్పుడు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా రోగులు అక్కడికి వచ్చి చికిత్స పొందుతున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అమరావతి కూడా అంతర్జాతీయ వైద్య కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 7 ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో 32 ప్రత్యేక వైద్య విభాగాలతో లలిత హాస్పిటల్ ఏర్పాటైందని, కార్డియాలజీ, న్యూరాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్ వంటి అత్యాధునిక వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉండటం విశేషమన్నారు. ఇప్పటికే 15 లక్షల మందికి వైద్యం అందించిన ఈ సంస్థ విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు. మనిషికి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, 1000 కోట్లు సంపాదించినా ఆరోగ్యం లేకపోతే వాటికి విలువ ఉండదని సీఎం పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులే సంపన్న దేశ నిర్మాణానికి పునాది అని అన్నారు. ప్రజల సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టును తీసుకొచ్చిందని, ఇది పూర్తి స్థాయి హెల్త్ కేర్ కార్యక్రమమని తెలిపారు. డిజిటల్ హెల్త్ కార్డులు, ప్రపంచ స్థాయి వైద్య పరిజ్ఞానం, ఉత్తమ వైద్య విధానాలను ప్రజల ఇంటి వద్దకే తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలిత గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే, ఇప్పుడే నేను ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను. ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇంకొక పక్కన రాజధాని, నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్. నేను ముఖ్యమంత్రిని 1995లో నిమ్స్, ఉస్మానియా, లేకపోతే గాంధీ ఇలాంటివన్నీ ఉండేటివి. 1-2 చిన్న చిన్న హాస్పిటల్స్, తర్వాత అపోలో ఒకటే కొద్దిగా ఉండేది. ఆ రోజు హాస్పిటల్స్ రావాలని మేము ఆలోచించి గల్ఫ్ నుంచి ఎవరైతే
టూరిస్టులు ఉన్నారో వైద్యం కోసం టూరిజానికి ప్రమోట్ చేసిన రోజులవి. 25 ఏళ్ళు హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే 90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రెయిన్ సెంటర్గా ప్రారంభమైన లలిత హాస్పిటల్ ఈరోజు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారైంది. 15 లక్షల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడే హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పారు, పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే మనవాళ్ళను కూడా మనవరాళ్ళను కూడా ఇక్కడ తీసుకొస్తున్నారని. అది ట్రస్ట్ ఫ్యాక్టర్, అది లలిత బ్రాండ్. ఒక్కసారి బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ బ్రాండ్కు తిరుగుండదనే దానికి ఉదాహరణ ఈ లలిత హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎవరికి కూడా విలువలు లేకపోతే మనం లాజికల్గా తీసుకెళ్ళలేం. తోతాపురి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోతాపురి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై వర్చువల్ విధానంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78,000 హెక్టార్లలో తోతాపురి సాగు జరుగుతోందని, ఈ పంటపై వేలాది మంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది కొంతమేర దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పెండింగ్ లో ఉన్న రహదారి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తూ విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. 750 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు, 13 అసంపూర్ణ వంతెనల పూర్తి కోసం చర్యలు చేపట్టామని వెల్లడించారు. పీపీపీ విధానంలో భారీ రహదారి ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని, జాతీయ రహదారుల విస్తరణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. అలాగే పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్ష చేస్తున్నారని మంత్రి తెలిపారు. రహదారులన్నీ కూడా బాగున్నప్పుడే పారిశ్రామికవేత్తలు కానీ పరిశ్రమలు కానీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అయినప్పుడు ఏ పరిశ్రమతో పాటు టూరిజం కూడా లేకుండా పోతుంది. లాస్ట్ 5 సంవత్సరాలు టూరిజం చూసినటువంటి ఇన్కమ్కు ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఈ రోడ్లన్నీ కూడా బాగుపడిన తర్వాత టూరిజం కూడా పెరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. గతంలో 2014 నుంచి 19లో తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు దాదాపుగా 12,000 కోట్ల రూపాయలకు పైన మేము ఖర్చు పెట్టడం జరిగింది 14 నుంచి 19 వరకు. గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు చేసినటువంటి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ఆ రోజు ఆర్ఎండ్బి శాఖను నిర్లక్ష్యం చేస్తే రోడ్లన్నీ కూడా పాడైపోయి ఎక్కడ కూడా గతంలో వాళ్ళు ఎన్నో చేసినటువంటి కొన్ని పనులు ఉంటే వారికి కూడా పేమెంట్ ఇవ్వడం జరగలేదు, బిల్లులు చెల్లించలేదు. ఆ బిల్లులను కూడా కొద్దిగా మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు, మళ్ళీ పిలుస్తే అనేటువంటిది మాకు సమాచారం రావడంతో సరే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా కాంట్రాక్టర్లు ఏ పార్టీలో ఉన్నప్పుడు జరిగిందని కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనులు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు కూడా బిల్లులు చెల్లించిన ఘనత తెలుగుదేశం పార్టీకి, మా యొక్క కూటమి ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుస్తుందని చెప్పి అదేవిధంగా ఆ యొక్క గౌరవం మాకే ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్ఎండ్బి శాఖ ద్వారా టాస్క్ ఫోర్స్ కమిటీని పెట్టడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్లో ఉండేటువంటి వలన ఏదైనా నేషనల్ హైవేస్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి అదేవిధంగా మా శాఖకు సంబంధించిన రైల్వేస్
అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లకు కూడా సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లను కూడా కలుపుకొని ముఖ్యంగా CCLAను, అదేవిధంగా ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను, రైల్వేస్ను, మైనింగ్ డిపార్ట్మెంట్ను, ప్రతి డిపార్ట్మెంట్ను కూడా తీసుకొని ఈ యొక్క టాస్క్ ఫోర్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా 21,400 కోట్ల రూపాయలతో మున్సిపల్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రానున్న 2 ఏళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ బందరోడ్లోని హోటల్లో నిర్వహించారు. ఈ వర్క్షాప్లో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ల్యాండ్ టెక్నికల్ ఏజెన్సీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ వర్క్షాప్ నిర్వహించామన్నారు. అధికారులు పరస్పరం అనుభవాలను పంచుకుని బెస్ట్ ప్రాక్టీసులను అమలు చేయాలని సూచించారు. 5,350 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన నీటి సరఫరా ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించామన్నారు. అమృత్ 2లో 8,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని అన్నారు. స్వచ్ఛ భారత్ నిధులు పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 70 కొత్త అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని, మరో 5 అన్నా క్యాంటీన్లు కూడా 10 రోజుల్లో అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. వ్యర్థాల తొలగింపులో రాష్ట్రంగానే పురోగతి సాధించిందని తెలిపారు. కాకినాడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను గోదావరి పుష్కరాలు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఇంకా ఇతర మున్సిపల్ అధికారులు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు. కానీ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దాన్ని చేయకుండా ఆపేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్చువల్గా రివైజ్ చేయించారు. కేంద్రంతో మాట్లాడి దాన్ని టెండర్లు పిలిచేసాము. వర్క్ కూడా గ్రౌండ్ అయింది. దాని మీద ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయనే దానికోసం ఈరోజు వర్క్షాప్ పెట్టారు. అదేవిధంగా అమృత 1.0లో వర్క్స్ ఆపేశారు. అమృత 2.0 వచ్చిన 8,500 కోట్లు దాన్ని కూడా ఆపేశారు. చేయలే ముందుకు, ఎందుకంటే వచ్చిన డబ్బులు ఖజానా నుంచి డైవర్ట్ చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో 3,000 కోట్లు వస్తే దాన్ని వాళ్ళ. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో మెజారిటీ యాక్చువల్గా యూజ్ చేసాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మూసేశారు, మీకు తెలుసు. ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా కొత్తగా 70 అన్నా క్యాంటీన్స్ ఇచ్చాం. వాటిల్లో ఒక 5 అన్నా క్యాంటీన్స్ ల్యాండ్ ప్రాబ్లం వల్ల స్లో ఉన్నాయి. ఆ 5 అన్నా క్యాంటీన్స్ కూడా ఇంకొక 10 రోజుల్లో పూర్తవుతాయి. దాని విషయం కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి, బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్ నుంచి ఇచ్చే వాటర్ ట్రీట్ చేసి పంపించాలంటే STPలు పెట్టాలి. STPలు ఆల్రెడీ టెండర్ అయిపోయినాయి. అయితే అక్కడక్కడ ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు 300 కోట్ల రూపాయలు ఈరోజు పొల్యూషన్ బోర్డుని శాంక్షన్ చేయించారు. గవర్నర్ డిప్యూటీ సీఎం గారు దాన్ని రిలీజ్ కూడా చేశారు. చిన్నారులకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో వారి సమగ్ర వికాసానికి నవచేతన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సమన్వయ శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నవచేతన కార్యక్రమంపై మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ చిన్నారుల్లో ఎదుగుదల ఆలస్యాలు, వైకల్యతను ప్రారంభ దశలోనే గుర్తించి వారికి తక్షణ సహాయక సేవలు అందించేందుకు ప్రభుత్వం నవచేతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మొబైల్, డిజిటల్ టూల్స్ ద్వారా పిల్లల ఎదుగుదల స్థాయిని అంచనా వేయొచ్చన్నారు. చిన్నారుల శారీరక, మానసిక, భాష, సామాజిక, స్వయం సహాయక నైపుణ్యాలను పరిశీలించి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. పిల్లల ప్రవర్తన, మాట, కదలికలు, సామాజిక నైపుణ్యాలను పరిశీలించి స్క్రీనింగ్ డేటాను యాప్లో నమోదు చేస్తారన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అవసరమైన పిల్లల్ని వైద్య, ఇతర నిపుణుల వద్దకు రిఫర్ చేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పిల్లల జీవితంలో మొదటి 1000 రోజులు అత్యంత కీలకమని, మెదడు అభివృద్ధిలో సుమారు 80% 3 ఏళ్లలోపు పూర్తవుతుందని వివరించారు. ఈ దశలో ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా చిన్నారులకు భద్రమైన జీవితాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ఎదుగుదల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా సరైన చికిత్స, థెరపీ, ప్రత్యేక శిక్షణ అందించవచ్చని, ఈ కార్యక్రమం విజయవంతానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ తదితరాలు పరస్పర సహకారంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. మీకు అందరికీ తెలుసు ఎర్లీ డెవలప్మెంటల్ స్టేజ్లో ఇంటర్వెన్షన్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయనేది.
మీకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు ప్రాబ్లం. సో నవ్ ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ ఇట్. అంగన్వాడీ టీచర్కి తెలుసు, ఒకసారి తెలిసి చేస్తున్నారు, తెలియకుండా కూడా చేస్తున్నారు కొంతమంది. మంచిగా ఫుడ్ గిడ్ పెట్టి మంచిగా ఆడిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ 95%, 97%, 97% మనకు ప్రాబ్లం లేదు, అందరూ జనరల్గా హ్యాపీ. ఇప్పుడు మీరు కూడా మీ టెస్ట్లో చూస్తే ఒక 20 మంది పిల్లలకి అయితే 19 మంది పిల్లలకి ఏమీ ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఈజ్ ఆ లాస్ట్ ఫోర్వర్డ్ కూడా. ఇప్పుడు 4D కాన్సెప్ట్ ఇక్కడ మనం స్క్రీన్ చేయబోతున్నాం. డిఫెక్ట్ బర్త్ పుట్టుకతోనే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, డిఫార్మిటీస్, కానీ అది చిన్నప్పుడు తెలియట్లేదు. స్పెషలైజ్గా స్పెసిఫిక్గా డాక్టర్ చూస్తే తప్ప తెలియదు. కానీ ఆయన పెద్ద అయ్యాక మనకు తెలుస్తుంది, కానీ అప్పటికి ఏమి చేయలేని పరిస్థితి. అవి చిన్నప్పుడే గుర్తిస్తే దాన్ని ఇప్పటి నుంచే మనం ఇంప్రూవ్ చేసేయచ్చు. అప్పుడు ఈ సమాజానికి ఆయన విల్ బికమ్ రిసోర్స్ పర్సన్, మంచిగా డెవలప్ అవుతుంది. అదే అవ్వకపోతే బర్డన్గా తయారవుతాడు. సో ఆయన సపోర్ట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు, సిస్టమ్ ఎంత ఇబ్బంది పడుతుంది, దాని ఎంటైర్ సొసైటీ సఫర్ అవుతుంటుంది. అటువంటి ఇబ్బంది జరగకూడదు అంటే వాళ్ళని చిన్నప్పుడే గుర్తు చేస్తే ఏదైనా ఉంటే, మెయిన్లీ హియరింగ్ ఇంపైర్మెంట్ కావచ్చు, లేదా ఒకసారి ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా కావచ్చు, ఇవి చిన్నప్పుడే తెలుసుకుంటే కొన్ని కరెక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది మెడికల్గా. అది చేయడానికి చూడండి, బర్త్ డిఫెక్ట్, డిసీజెస్, డిఫిషియన్సీస్, డెవలప్మెంటల్ డిలే, డిజబిలిటీ. ఇప్పుడు చెప్పారు కదా, వాడు చెప్తాను. ఒక్కొక్కరేమో అదేదో తక్కువనే యాక్టివ్గా ఉంటారు, తల పైకి ఎత్తాడు, తిరుగుతాడు, ఇంకొకటేమో చేయడు. అంటే ఆ డెవలప్మెంటల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనం గుర్తించి కనుక ప్రాపర్గా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. ఒకసారి ఏమవుతుందంటే మాకు తెలియదండి, నాకు తెలియలేదు, తెలిసే టైంకి చాలా టైం అయిపోయింది, చాలా ఇబ్బంది పడుతుంటారు. అదే అర్లీగానే తెలిస్తే ప్రాపర్గా ఇంటర్వ్యూషన్ చేసి వాళ్ళని మంచిగా డెవలప్ అయ్యేలా చేయడమే ఉద్దేశంతో ఈ నవచేతన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముస్లిం సమాజంలో చాలా మందికి ఉర్దూ మాట్లాడడం వచ్చినా చదవటం రావటం లేదని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోటును భర్తీ చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదంతో ఆవో ఉర్దూ సీకే అనే ప్రత్యేక పుస్తకం ద్వారా ఉర్దూ అక్షరాభ్యాసం, పఠన నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించామని వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలతో పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉర్దూ భాషా శిక్షణ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో 30,000 మంది పిల్లలకు ఆవు ఉర్దూ సీకే అనే ప్రత్యేక పుస్తకం ద్వారా ఉర్దూ అక్షరాభ్యాసం, పఠన నైపుణ్యాలను నేర్పించారు. ఈ శిక్షణలో ప్రతిభ కనపరిచిన 5,000 మంది విద్యార్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం సమాజంలో చాలా మందికి ఉర్దూ మాట్లాడడం వచ్చినా చదవటం రావటం లేదని, ఈ లోటును భర్తీ చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటర్లను 2.5 నుంచి 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలతో పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులందరికీ ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తామని స్పష్టం చేశారు. శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ కేవలం కవి సమ్మేళనాలకే పరిమితం కాకుండా ఇంగ్లీష్ మీడియం ప్రభావంతో ఉర్దూకు దూరమవుతున్న పిల్లలకు ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా చదవటం నేర్పించడం అభినందనీయమన్నారు. మంత్రి ఫారూక్ చొరవతో ప్రభుత్వం ఉర్దూ భాషా వికాసానికి బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ షూబ్లీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూను 2వ అధికార భాషగా చేయడంతో పాటు ఉర్దూ ఘర్ షాదీఖానాలు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలులో అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు. భాషకు మతం లేదనే నినాదంతో అకాడమీ సిబ్బంది, మద్రాసుల నిర్వాహకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. మద్రసాలో ఉండే పిల్లలు కానీ, అదేవిధంగా ఇళ్ల కాడ ఉండే పిల్లలకి అందరికీ ఉర్దూ భాష నేర్పించాలని చెప్పి షిబ్లీ గారికి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత నాకు సంప్రదింపులు చేశారు. సార్, ఉర్దూ భాషను మన ఉర్దూలో ఉండే తీయదాన్ని, ఉర్దూ భాష నుండి పరిపక్వత్వాన్ని బయటికి తీసి తెలియజేసే అవసరం ఉంది. భాష మాట్లాడతారే కానీ చదవడం రాదు అని చెప్పిన తర్వాత సరే అని చెప్పాను. సరే అని చెప్పిన తర్వాత చాలా పెద్ద ఎత్తున, మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కూడా ఎక్కువ మైనారిటీ సోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ మాట్లాడడం వస్తుంది. తెలుగు మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు, కానీ చదవడం మాత్రం రాదు, ఎవరు కూడా చదువు రాదు. కాబట్టి అటువంటి పిల్లలకందరికీ వెతికి తీసి మద్రసాలకు పోయి అక్కడ పిల్లలకు చెప్పించి, కేవలమే మీరు మద్రసా మనకు అరబీ భాష కాకుండా ఉర్దూ భాష కూడా దానికి తోడు మీరు నేర్చుకోవాల్సిన అవసరం అని చెప్పి బుక్లెట్ ఇచ్చి దాంట్లో అన్ని రకాలుగా
వాళ్ళ సదుపాయాలు కలిగించి ఈరోజు దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 30,000 మంది పిల్లలకు ఈరోజు మన ఉర్దూ భాష కోసం కృషి చేశాం. వారు ఉర్దూ నేర్చుకోవాలా. ముందే మైనార్టీలే కాదు, అన్ని ఎవరైనా సరే ఇతర కులస్తులైనా సరే ఉర్దూ భాష నేర్చుకునే వారికి కూడా నేర్పిస్తూ ఉన్నారు. కొంతమంది ఇతర కులస్తులు కూడా ఇతర మతస్థులు కూడా ఉన్నారు ఇందులో, వాళ్ళకు కూడా ఉర్దూ భాష నేర్పించారు. కాబట్టి షిబ్లీ గారికి చాలా చాలా అభినందిస్తూ ఉన్నాను. ఉర్దూ అకాడమీ తరఫున ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈరోజు ఎవరైతే పిల్లలు అయితే బాగా చదువుకొని ఇస్తారో ఈ సమ్మర్ క్యాంప్లో ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ పిల్లలకి గౌరవప్రదంగా అందరికీ పిలిపించి వారికి గౌరవ సర్టిఫికేట్ ఇవ్వాలనేది అన్నారు. 30,000 మందికి అయితే సర్టిఫికేట్ ఇవ్వలేము, కొంతమంది కానీ సర్టిఫికేట్ ఇచ్చి ఇస్తుందో ఉర్దూ భాష వికాసం కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఉర్దూ భాష నేర్చుకునే అవకాశం కల్పించేందుకు షుబ్లీ గారు చైర్మన్ అయిన తర్వాత ఒక కొత్త ఒరవడిని, కొత్త విధానాన్ని, కొత్త ఆలోచనని అమలు చేస్తూ కేవలం ఉర్దూ వచ్చిన వాళ్ళు ద్వారా ముషాయిరాలు నిర్వహించడం, కవి సమ్మేళనం చేయటం మాత్రమే కాకుండా స్కూళ్ళలో చదువుకుంటున్న వాళ్ళకి ఉర్దూ నేర్పించే అవకాశం కల్పించడమే కాకుండా ఎవరైతే ఉర్దూ చదువుకోలేదో నేర్చుకోలేదో వాళ్ళకి సునాయాసంగా ఉర్దూ నేర్చుకోవడానికి ఏదైతే వేసవి సెలవులు ఈరోజు సుమారుగా 40 రోజులు ఈ మొత్తం దీంట్లో చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో అందరికన్నా ముందు ఉర్దూని రెండో అధికార భాషగా చేసిన ఘనత కానివ్వండి, అదేవిధంగా ఉర్దూ ఘర్కం షాదీఖానాలు దాదాపు 390 ఉర్దూ ఘర్కం షాదీఖానాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడాను ఈ రోజున మేము ఎక్కడైతే కూర్చొని ఉన్నామో దీన్ని కూడాను నిర్మాణం చేసింది గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక స్పెషల్ ఉర్దూ డిఎస్సి ఇచ్చినటువంటి ఘనత కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకైక నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఘనత కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అదేవిధంగా రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత చూసుకుంటే కనుక మీకు కర్నూలులో 144.9 ఎకరాల స్థలాన్ని కేటాయించి డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని కేటాయించినటువంటి ఘనత. కాబట్టి ఈ రోజున ఉర్దూ భాష రోజున ప్రతిరోజు కూడాను అది అభివృద్ధి చెందుతూ ముందుకు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తాజాగా డిఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా డిఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిని అభ్యర్థులు వైఎస్ జగన్ కు వివరించారు. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు చెప్పుకొచ్చారు. నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అభ్యర్థుల న్యాయ పోరాటాలకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, పార్టీ లీగల్ సెల్ ద్వారా న్యాయపరమైన సహాయం కల్పిస్తామని తెలిపారు. ఈ కేసులకు సంబంధించిన న్యాయ వ్యయాలను కూడా పార్టీనే భరిస్తుందని స్పష్టం చేశారు. డిఎస్సీలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై సిబిఐతో విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేసినట్లు జగన్ గుర్తు చేశారు. ప్రస్తుతం అన్యాయం జరిగిందని చెబుతున్న ప్రతి కేసును తిరిగి విచారించేలా చర్యలు తీసుకుంటామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ఎంక్వైరీ నిర్వహిస్తామని చెప్పారు. అవసరమైతే ఈ అంశంపై ప్రత్యేక కమిషన్ను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో ప్రభుత్వం మొదట ఎలాంటి పరీక్షలు లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తామని జీవో జారీ చేసిందని జగన్ ఆరోపించారు. అయితే నియామకాలు పూర్తయిన తర్వాత అదే జీవోను మార్చి కొత్త జీవో తీసుకొచ్చారని విమర్శించారు. మొదట తీసుకొచ్చిన జీవో ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రఘురామకృష్ణకు చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఈవో సేనా నాయక్ ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతించిన అధికారులు వేద పండితులచే వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ విశిష్టతలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలయ అధికారులు ఆయనకు వివరించారు. దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు అమ్మవారి ప్రసాదం, తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు.
పార్టీని పటిష్టపరచడంతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా మహానాడులో ప్రతి నెల 4 దశల్లో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రకటించారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని మెరుగైన రీతిలో అందించడమే ఈ వేదికల ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. 3వ డివిజన్ పరిధిలోని రామచంద్ర నగర్లో తూర్పు నియోజకవర్గం బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నెల మొదటి బుధవారం బూత్ స్థాయిలో, 2వ బుధవారం డివిజన్ స్థాయిలో, 3వ బుధవారం నియోజకవర్గ స్థాయిలో, 4వ బుధవారం పార్లమెంటు పరిధిలో జరిగే విస్తృత సమావేశాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల జరిగిన మహానాడులో సీఎం చంద్రబాబు నిర్దేశించిన విధంగా ఈ కార్యక్రమాలను తొలి బుధవారం నాడు 3వ డివిజన్లో నిర్వహించామన్నారు. పార్టీని పటిష్టపరచడంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం ద్వారా వాటిని పరిష్కరించేందుకు ఈ సమావేశాలు ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బూత్ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. మొన్న జరిగిన మహానాడులో నూతన విధానంలో క్లస్టర్స్ నాయకత్వంలో జరిగిన విధానం ఊహించని విధంగా సుమారు 21 లక్షల మంది చూసేటట్టుగా ఏర్పాటు చేయబడింది. దానివల్ల నాయకత్వం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు యూనిట్ స్థాయిలోంచి డివిజన్ స్థాయి నుంచి వరుసగా నాయకత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి కొత్తగా నిన్న ఒక డైరీని రిలీజ్ చేయడం జరిగింది. ఆ డైరీలో ప్రతి నెల మొదటి బుధవారం యూనిట్ కన్వీనర్ నాయకత్వంలో ఆ యూనిట్లో ఉన్న 5 బూత్ కన్వీనర్లు, ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు అందరూ కూడా సమావేశమై ఆ బూతుల్లో ఉన్న సమస్యలు, వాటి మీద సమగ్రమైన చర్చ, ఇటు పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న అవసరాలు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అన్నిటి మీద కూడా అక్కడి నుంచి తీర్మానాలు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. మొదటి బుధవారం యూనిట్ ఇన్ఛార్జీలు అయితే, 2వ బుధవారం డివిజన్ స్థాయి డివిజన్ అధ్యక్షుడి నాయకత్వంలో ఆ డివిజన్లో ఉన్న అందరు నాయకులు కూడా కూర్చుని చర్చించుకునే విధంగాను, అక్కడ సమస్యలు తెలుసుకునే విధంగా 2వ బుధవారం, 3వ బుధవారం నియోజకవర్గ స్థాయిలో శాసనసభ్యుడిగా నా యొక్క దీనిలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని దాంట్లో సమన్వయ కమిటీ సభ్యులందరూ, ఎవరైతే సమన్వయ కమిటీ సభ్యులు వాళ్ళందరూ కూడా సమావేశపరిచి బులెటిన్లో షార్ట్ బ్రేక్.